ఇక ఏపీలో కూటమి సునామీలో బంపర్ మెజార్టీలు నమోదయ్యాయి. గాజువాక నుంచి విజయవాడ సెంట్రల్, నెల్లూరు సిటీ వరకు టీడీపీ, జనసేన అభ్యర్థులు భారీ మెజారిటీతో దుమ్ము దులిపేశారు. గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు 95,000 మెజారిటీతో రాష్ట్రంలో టాప్ లో నిలిస్తే, గంటా శ్రీనివాసరావు 92,000 మెజారిటీలో ఉన్నారు. ఇక మంగళగిరిలో నారా లోకేష్ 91,000 మెజారిటీని సాధించారు. పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ప్రజలు అత్యధిక మెజారిటీని అందించారు. పెందుర్తి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థి, అలాగే నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ నుంచి పొంగూరు నారాయణ 72,489 ఓట్ల మెజారిటీని సాధించారు. ఇక కాకినాడ గ్రామీణ నుంచి పంతం నానాజీ 72,040 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈయన జనసేన నుంచి పోటీ చేశారు. అలాగే రాజమండ్రి సిటీ నుంచి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ 71,404 ఓట్ల మెజారిటీని సాధించారు. నెక్స్ట్ విశాఖ తూర్పు నుంచి టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ 70,877 ఓట్ల మెజారిటీతో గెలుపు సాధించారు. పిఠాపురం నుంచి జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ 70,279 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. విజయవాడ సెంట్రల్ టీడీపీ బోండా ఉమా 68,886 ఓట్ల మెజారిటీతో ఆయన అక్కడ విజయం సాధించారు. ఇవన్నీ కూడా మనం బంపర్ మెజారిటీ సాధించిన అభ్యర్థుల డీటెయిల్స్ మనం చూస్తున్నాం. అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందిన అభ్యర్థులు వీళ్ళందరూ.